దురంధర్ 2 ది రివెంజ్ దాదాపుగా 4 గంటల సినిమా. మధ్యలో బోర్ కొట్టి బయటికి వచ్చేస్తానేమో అని భయంతోనే వెళ్ళా. కానీ సినిమా చూసాక ఒక్కసారి థియేటర్లో కూర్చుంటే లేచే ఛాన్సే లేదు భయ్య. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మా షో. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది భారీ హైప్ మధ్య రిలీజ్ అయిన దురంధర్ ది రివెంజ్ గురించి. చాలా చోట్ల షోస్ అయితే క్యాన్సిల్ అయ్యాయి. నేను కూడా ఆ టెన్షన్ ని ఫీల్ అయ్యా. బట్ ఫైనల్లీ షో వేశారు, చూసేశాను. ఇప్పుడు హానెస్ట్ గా చెప్పాలంటే ఫస్ట్ గా చెప్పాల్సింది డైరెక్టర్ ఆదిత్య ధర్ గురించి. హ్యాట్స్ ఆఫ్ భయ్య. ఈ సినిమా చూసిన తర్వాత ఒకటే ఫీలింగ్, ఇది సినిమా కాదు, పక్కా ఫ్యాషన్ తో చేసిన ఒక ప్రాజెక్ట్ అని. ప్రతి ఫ్రేమ్ చూస్తుంటే ఎంత కేర్ తీసుకున్నారో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. స్టోరీ విషయానికి వస్తే పార్ట్ 1 లో సెటప్ మాత్రమే, అస్సలు గేమ్ అంతా ఈ పార్ట్ 2 లోనే ఉంది. హీరో ఎలా రైజ్ అయ్యాడు, ఎంత స్ట్రగుల్ ఎదుర్కొన్నాడు, ఎంత పవర్ లోకి వచ్చాడు, మళ్ళీ డౌన్ ఫాల్ అయ్యాడా లేదా, ఇవన్నీ కూడా చాలా సాలిడ్ గా చూపించారు. ముఖ్యంగా బ్యాక్ స్టోరీ రివీల్ అయ్యే పార్ట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ఇస్తాయి. పెర్ఫార్మెన్స్ వైజ్ రణ్వీర్ సింగ్ గురించి ఒక్క మాట చెప్పాలి, ది కెరీర్ బెస్ట్ ఇచ్చాడని చెప్పాలి. ఆయన ఎనర్జీ, ఇంటెన్సిటీ, స్క్రీన్ ప్రెజెన్స్, క్లైమాక్స్ దగ్గర అయితే లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. అందులో ఎలాంటి డౌటు లేదు. మాధవంతో వచ్చే ఒక సీన్ ఉంది, అది మోటివేషనల్ ప్లస్ ఎమోషనల్ కాంబో అద్దిరిపోయింది. సినిమాలో కొన్ని ట్విస్టులు ఉన్నాయి, అన్ప్రెడిక్టబుల్ అనే చెప్పాలి. ఇంటర్వెల్ బ్లాక్ పర్ఫెక్ట్ ప్లేస్ లో కట్ చేశారు, అద్దిరిపోయింది. ఇకపోతే ఆదిత్య ధర్ గారి మేకింగ్ గురించి చెప్పాలి, ప్రాపర్ మాస్టర్ క్లాస్ ఇది. 1-2 అని కాదు, సినిమాటోగ్రఫీ, బీజిఎం, యాక్షన్ బ్లాక్స్ హాలీవుడ్ లెవెల్ ఫీలింగ్ అయితే ఇస్తాయి. పార్ట్ 1 లో కాకుండా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. ఆ కాస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. కాకపోతే ఇంత లెందీగా ఉన్న మూవీలో ఏమైనా మైనస్లు అనిపించాయంటే, కొన్ని సీన్స్ రైటింగ్ కన్వీనియన్స్ కోసం తీసినట్లు అనిపిస్తాయి. కొన్ని పొలిటికల్ యాంగిల్స్ డైరెక్ట్ గా ఉండడం వల్ల అందరికి కనెక్ట్ కాకపోవచ్చు. సాంగ్స్ కూడా ఎందుకో అంత బాగా ఇంపాక్ట్ అయితే చూపించలేదు నా వరకు. బట్ దురంధర్ ది రివెంజ్ ఒక కంప్లీట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తా. పార్ట్ 1 కంటే పార్ట్ 2 లో స్టైల్ ప్లస్ సబ్స్టెన్స్ రెండూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది జస్ట్ సీక్వెల్ కాదు, ప్రాపర్ గా ప్లాన్ చేసిన స్టోరీ కంటిన్యూషన్. మనం ఇప్పటి వరకు చాలా సీక్వెల్ మూవీస్ చూసా ఉంటాం, బట్ ఇది ప్రాపర్ సీక్వెల్ అనే చెప్పాలి. నిజానికి పార్ట్ 1 అనేది ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యి 1400 కోట్లను కలెక్ట్ చేసి సినిమాపై హైప్ అయితే పెంచితే, ఇక ఈ పార్ట్ 2 ఆల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే పార్ట్ 1 కనుక మీకు నచ్చితే పార్ట్ 2 డబుల్ ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. చూడాలి మరి ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో, ఎన్ని వేల కోట్లను కొల్లగొడుతుందో. ఒకటి మాత్రం పక్క, 1000 CR చాలా ఈజీగా కలెక్ట్ చేస్తుంది. 1500 CR కాస్త కష్టపడినా కలెక్ట్ చేయొచ్చు. బట్ ఓవరాల్ గా మూవీ 2000 కోట్ల క్లబ్ లో చేరడం కన్ఫర్మ్. అంతేకాదు ఇంకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో కూడా చూడాలి. సినిమా అయితే పిచ్చలేపింది భయ్య. కొన్ని గూస్ బంప్ సీన్స్ ఉంటాయి, అద్దిరిపోయాయి. మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. నాకైతే ఒకటే అనిపించింది, ప్రతి ఇండియన్ సిటిజన్ కూడా ఈ సినిమా చూడాలి అని. చూస్తారు కూడా. 2026 లో నేను చూసిన బెస్ట్ మూవీ ఇదే. ఇయర్లో దీన్ని మించిన బెస్ట్ మూవీ వస్తుందని కూడా నేను అనుకోవట్లేదు. చూద్దాం మరి వస్తుందేమో. సో గైస్, సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఎలాంటి డౌట్ లేకుండా. మీకు పార్ట్ 1 నచ్చితే పార్ట్ 2కి వెళ్ళండి, నచ్చకపోయినా వెళ్ళండి. పార్ట్ 2 ఏ విధంగా కూడా డిసప్పాయింట్ అయితే చేయదు. సో ఆల్రెడీ మీలో ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇలాంటి జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.